కానీ ఇప్పుడు ఒకటి చెప్పండి కవిత గారు, మామూలుగా ఇప్పుడు మీరు మీ చిన్న వయసు కదా, డబ్బులు వస్తున్నాయి సడన్గా, యూఆర్ ఎర్నింగ్, యూఆర్ సో ఫేమస్, అందరూ మీ దగ్గరకు వచ్చి ఆటోగ్రాఫ్స్ తీసుకోవడం, ప్లస్ బయట డిమాండ్, బయటకు వెళ్తే అందరు గుర్తుపడతారు. కవిత గారికి ఎంటర్టైన్మెంట్, నాకు షాపింగ్ వెళ్ళాలని ఉంటాయి కదా రకరకాల కోరికలు ఆడపిల్లలకి, అట్లా ఉండేవా మీకు? టైం లేదా? ఎప్పుడు లేదా? కొత్త బట్టలు కావాలి. ఎవ్రీడే 22 hours వర్క్ చేశాను, 12 years వర్క్ చేశాను. ఎప్పుడు 12 years పాట? 2 hours నిద్ర, 22 hours వర్క్. మరి ఆ ఫేస్ ప్యాక్లు అవన్నీ ఏమీ లేవు. మేము పల్లెటూరు వాళ్ళము, ఓన్లీ వెన్న, నలుగు పిండి అంతే, తలకి సీకాయి, మేమే ఆడించుకున్న కొబ్బరి నూనె, ఇది తప్ప మాకేమీ తెలీదు. దాంతో మీరు అలా గ్లామర్ వరల్డ్లో సస్టైన్ అయ్యారు. ఎస్, నేను పార్లర్స్కి కూడా, ఐబ్రోస్కి నాకు పార్లర్ అని కూడా తెలియదు, నాకు పార్లర్ తెలీదు, ఏమీ తెలీదు. నాకు తెలిసిందంతా పొద్దున్నే 4 గంటలకు లేవాలి, బీచ్కి వెళ్ళి వాక్ చేయాలి, వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు డ్రైవింగ్ నేర్చుకోవాలి, ఇంటికి వచ్చిన వెంటనే స్కిప్పింగ్ ఆడాలి, ఆడిన తర్వాత నిమ్మకాయ తేనె వేడి నీళ్ళు తాగాలి, వెన్నపూస, నలుగు పిండి, పసుపుతోని స్నానం చేసి మేకప్ దగ్గర కూర్చుంటే అమ్మ ఒక గ్లాసు మజ్జిగ ఇస్తారు, సారీ ఒక గ్లాస్ జ్యూస్ ఇస్తారు, టమాటో జ్యూస్. షూటింగ్కి వెళ్ళే ముందు సద్దన్నం. నాకు ఇడ్లీ, దోశ, పూరి తిన్న జ్ఞాపకాలు కూడా లేవు, జ్ఞాపకం లేదు నాకు. ఎందుకు? పచ్చం కోసమా? అమ్మ తెలీదు. అమ్మ ఏమంటారంటే రాత్రి పాలల్లో అన్నం వేసి శనగలు, నానబెట్టిన శనగలు, ఉల్లిపాయ ముక్కలు, పెరుగు తోడు పెట్టేసి, చాలా చలవా, ఒంటికి మంచిది, ప్రోబయోటిక్. ఇప్పుడు నాకు షాకింగ్ ఏంటంటే యూట్యూబ్స్లో అంతా చూస్తే దీని గురించి సో మచ్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్, ఇలా తినాలి, అలా తినాలి, ఇది తింటే ఇలా ఉంటుంది, ఇది ఇలా చేయాలి, అదే అంటే నాకు ఇదేంట్రా, ఇదేదో చిన్నప్పుడు బోల్డ్ తిన్నా అది మా మదరు అలా ఇచ్చేవారు అనమాట. ఆవిరి కూడా ఇచ్చేవారు. నా భోజనం అంతే, మార్నింగ్ టిఫిన్ సద్దన్నం. మీ వెనకాల ఉండేది అమ్మే? అమ్మగారు ఉండేవారు. అండ్ అప్పుడు మరి బట్టలు కొనుక్కోవాలి అంటే ఎక్కడ టైం? నేను ఎప్పుడు కూడా ఒక కర్చీఫ్ కూడా కొనుక్కోలేదండి. నేను సింపుల్గా మీకు ఒక విషయం చెప్పేస్తాను, 1 wordలో చెప్తాను. నా జీవితంలో అమ్మ, మా వారు, ఇప్పుడు మా పిల్లలు, అంతే. నేను ఒక కర్చీఫ్ కొనుక్కున్నది కూడా నేను ఆలోచించుకోవాలి ఒక్కసారి. హ్యాంగ్ కర్చీఫ్ ఉంటుంది కదా, అది కొన్నానా అని కూడా నేను ఆలోచించుకోవాలి. అంటే నా లైఫ్లో నేను ఎప్పుడూ షాప్స్కి వెళ్ళలేదు. బట్ ఇవి మింటెడ్ మనీ కదా కవిత గారు, చాలా డబ్బులు వచ్చి ఉంటాయి మీకు. ఆ రోజుల్లో ఆ వయసు అమ్మాయి అంత ఇండిపెండెంట్గా యాక్ట్ చేయడం, అంత బ్యూటిఫుల్గా రాణించడం చాలా అరుదు. చాలామంది యాక్టర్స్ ఉండుండొచ్చు, బట్ మీరేమి కోరుకోకుండా మీకేమి నగలు, ఎవ్రీథింగ్ ఇస్ సెటిల్డ్ అండి. అన్నీ అమ్మ చేశారు. అమ్మ ఎవరికి, అక్కకి పెళ్లి చేశాము నా సంపాదనతో. అంటే అప్పుడు అనుకుంటారు మీ ఇప్పుడే వరకట్నాలని, కట్నం ఇచ్చి అన్నీ ఇచ్చి పెళ్లి చేయాల్సి వచ్చింది మా సిస్టర్కి. చేసాము, అన్నీ ఇచ్చి చేసాము, అన్నీ నా సంపాదన. చదివించాము, తమ్ముని చదివించాము, చెల్లిని, కుటుంబాన్ని మీరే మోసారు, ఫ్యామిలీ మొత్తానికి అందరికీ నేనే చేశాను మొత్తం. యు ఫీల్ హ్యాపీ వెన్ యు లుక్ బ్యాక్? Yes, like I was able to do something for others kada, that to my family kada. So definitely it is a great feeling that I am use of something to my family. Correct. I have done something good to my family, and my family is, because of me they settled. See, 5 సఫర్ అయ్యి ఒకళ్ళు బాగుండకూడదు. ఒకళ్ళు కష్టపడి 5 మంది, 5 members ఆర్ కంఫర్టబుల్. బట్ మీరు కష్టపడ్డారు కానీ సఫర్ అయితే అవ్వలే కదా, ఎంజాయ్ చేశారా వర్క్ అంతా? ఎస్, చాలా. ఎందుకంటే ఆమె పర్సన్, ఇప్పుడు మీరు ఏ జాబ్ లేదు, బాత్రూమ్లు కడిగే జాబ్ మీకు ఉంది అన్నారు అనుకోండి, ఆర్టిస్టిక్గా చేస్తాను. అంతేనా? చాలా ఆర్టిస్టిక్గా చేస్తాను. బాత్రూమ్ కడగడం అనేది కూడా ప్రపంచంలో ఎవరు కడగనంతగా, అంత 100% నా మైండ్, సోల్ దాంట్లో పెట్టి, ఎంత పక్కా మీరు ఎదురు చూడనట్టుగా అంత పక్కగా. అంటే నేను ఏం చెప్పబోతున్నానంటే, మనము ఒక పని తీసుకున్నామంటే
దాన్ని ఒక దైవంగా భావించి చేయాలి. పుట్ హార్ట్ అండ్ సోల్ అండ్ డూ ఇట్. అదర్వైజ్ డోంట్ యాక్సెప్ట్ ఇట్. ఇప్పుడు నాకు ఇష్టం లేదు ఇది, ఆల్రెడీ నేను కాలు పెట్టాను, పెట్టి నేను ఫెయిల్ అయ్యాను అనే మాట ఎవరి నోట్లో రాకూడదు. కరెక్ట్. నా ఫీల్ లైఫ్లో ఒకే ఒక్క దాంట్లోనే నేను ఫెయిల్ అయ్యాను, అండ్ అది పాలిటిక్స్.